పచ్చిమిర్చి చెట్టు 2 సంవత్సరాల వరకు కాస్తుందన్న సంగతి మీకు తెలుసా? 2 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి చెట్లు ఎలా కాస్తాయో చూడండి. హలో, నమస్తే. సేద్యం మిద్దె తోట యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. పచ్చిమిర్చి ఎప్పుడైనా మనం పెడితే 2 సంవత్సరాలు అవుతున్నా కూడా కాస్తాయని చెప్పాను కదా. ఏమీ లేదండి, దీనికి కూడా చక్కగా ప్రూనింగ్ చేయాలి. అంటే 1 సంవత్సరం దాటిన తర్వాత పైన ఉన్నటువంటి కొమ్మలన్నీ శుభ్రంగా కట్ చేయాలి. కట్ చేస్తే చక్కగా కొత్త గుళ్ళతో మళ్ళీ కాలం వచ్చేసరికి కాత కాస్తూనే ఉంటుంది. ఎప్పుడు కూడా దాన్ని ఒకసారి కొమ్మలన్నీ ముదిరిపోయిన తర్వాత శుభ్రంగా కట్ చేయడం, మళ్ళీ వేయడం, నీళ్ళు అవి నార్మల్గా మనం ఇచ్చుకున్నట్టయితే చక్కగా నిండా కాత వస్తుందండి. ఇది నేను కట్ చేస్తున్న చెట్టు, ఇది 2 సంవత్సరాల క్రితం చెట్టు అండి. నా దగ్గర ఇప్పుడు ఉన్నటువంటి మిరప చెట్లన్నీ కూడా 2 సంవత్సరాల క్రితంవే. ఇప్పుడు కూడా అవి కాస్తున్నాయి అంటే ఓన్లీ ప్రూనింగ్ చేయడం వల్ల, చక్కగా నిండుగా మొత్తం కట్ చేయడం వల్ల ఒకటి. రెండవది, నేను పచ్చిమిర్చి ఎప్పుడు కూడా చిన్న చిన్న కుండీలలో పెట్టలేదండి. దాదాపు అన్నీ కూడా పెద్ద కుండీలలోనే పెట్టాను. అంటే అంతర్ పండగ పెడతాం కదా, అలా పెట్టాను. ఈ పెద్దవి డ్రమ్స్ ఉన్నాయి. దాంట్లో మామిడి కొమ్మ, మామిడి చెట్టు, మునగ చెట్టు, తర్వాత జామ చెట్టు, ఇలా ఉన్నటువంటి ఆ పెద్ద కుండీలు ఏవైతే ఉన్నాయో వాటిలలో పెట్టానండి. అవి శుభ్రంగా కాతనైతే ఇస్తున్నాయి. అంత పెద్ద కుండీ కాబట్టి సరిపోయినటువంటి పోషక పదార్థాలు ఉంటాయి. మనకు వేరే కుండీ అవసరం లేదు. ఆ పైన ఉన్నటువంటి చెట్టు కింద స్థలము అవసరం లేదు. కాబట్టి ఈ రకంగా కనుక పెట్టుకున్నట్టయితే చక్కగా మనకు కావలసినటువంటి వస్తుంది. ముఖ్యంగా స్పెషల్లీ మిరపకైతే మనం అలా పెట్టినట్టయితే మనకు కుండీలు సేవ్ అవుతాయి. చక్కగా పెద్ద దాంట్లో దాంతోపాటు మనం వేసేటువంటి మందులు, ఎరువులు అన్నీ కూడా దానికి పనికి వస్తాయి అన్నమాట. ఇది చూడండి ఎంత కాత కాస్తుందో. చక్కగా మనకి కావలసినంత, అంటే మనకు సరిపోయినంత మనం పెట్టుకునే చెట్లను బట్టి పంట అయితే వస్తుందండి. నేనైతే దాదాపు అంటే నా దగ్గర ప్రస్తుతం కేవలం 6 మిరప చెట్లు మాత్రమే ఉన్నాయి. 6 మిరప చెట్లు కూడా ఈ పెద్ద డ్రమ్ములలోనే పెట్టుకున్నాను. చక్కగా నిండా కాత అయితే వస్తుంది. సో ఇక్కడ నేను చెప్పేది అడ్వైజ్ ఏం లేదు, అందరికీ తెలిసిన విషయమైనా మామూలుగా మనం చిన్న చిన్న కుండీల్లో పెట్టి బాగా కష్టపడే కంటే ఇది బెస్ట్ అని నాకు అనిపించింది. అందుకని మీతో పంచుకోవడం కోసమే ఈ వీడియో. ఇక ఈ పెద్ద దాంట్లో పెట్టినప్పుడు ఎందుకో నాకైతే ఈవెన్ ఈ ఆకుముడత ఇలాంటి తెగులు కూడా రాలేదు. ఇది 2వ సంవత్సరం పంట అని చెప్తున్నాను కదా, అసలు ఏ రకమైనటువంటి తెగులు అది రాలేదు. మరి ఎక్కువగా పెద్ద ప్లేస్లో ఉండడం వలన ఏంటో నాకు తెలియదు, కానీ మొత్తానికి మాత్రం ఏమీ రాలేదు. మీరు ఎవరైనా ఇలా పెద్ద దాంట్లో పెట్టి బాగుందా లేదా మీకు తెలియాలి. నేనైతే ఇందులో పెట్టానండి. ఇంకా దీనికి స్పెషల్గా నేనైతే ఎప్పుడు ఏ రకమైనటువంటి ఫెర్టిలైజర్, అంటే మనం తయారు చేసుకునే ఏ ఫెర్టిలైజర్ ఇవ్వలేదు. ఆ పెద్ద చెట్టుకి ఏమి ఇస్తానో అదే ఫెర్టిలైజర్ దీనికి సరిపోతుంది. అందుకని అంటే బియ్యం కడిగిన నీళ్ళు అవనివ్వండి, పశువుల పేడ అవనివ్వండి, ఏదైనా సరే పెద్ద చెట్టుకి ఏమి ఇస్తున్నానో అదే ఈ చెట్టుకు కూడా సరిపోయింది. కాబట్టి ప్రత్యేకించి నేను స్పెషల్ ఎరువులు అంటూ ఏమీ అయితే వేయలేదండి. చక్కగా మనకు కావాల్సినంత పంట రావడానికి చెట్టునైతే మనం ఒక కాత చక్కగా కాసాక 1 సంవత్సరం తర్వాత దాన్ని చక్కగా కట్ చేసినట్టయితే మనకు కావలసినంత పంట వస్తుంది. ఇప్పుడు దాదాపు నా దగ్గర ఉన్నవన్నీ కూడా పెద్ద పెద్ద కుండీల్లోనే పెట్టానండి. ఇది యాక్చువల్ వాషింగ్ మిషన్ టబ్, అది ఒకటి వాషింగ్ మిషన్ టబ్బు, ఒకటి డ్రమ్ము, ఇలా మనకు ఉన్నటువంటి వాటిల్లో పెద్ద పెద్ద వాటిల్లో ఏవైతే పెద్ద మొక్కలు పెట్టానో వాటిల్లో ఈ మిరప చెట్లు పెట్టాను. ఇదండి, మీరు కూడా ఇలా పెద్ద వాటిల్లో పెట్టండి. సపరేట్గా దీనికంటూ శ్రద్ధ తీసుకోకుండానే చక్కగా కావాల్సినంత పంట వస్తుంది. సో ఒకటే విషయం ఏంటంటే 1 సంవత్సరం అయ్యేసరికి చక్కగా చెట్టు పెద్దగా అయిన తర్వాత శుభ్రంగా దాన్ని ప్రూనింగ్ అయితే చేయాలి. మంచిగా కట్ చేయండి. కట్ చేసి మళ్ళీ ఒక్కసారి గుల్ల గుల్లగా చేసేసి మనం ఏదైతే పెద్ద చెట్టుకి ఇచ్చే ఎరువే దీనికి ఇస్తే సరిపోతుంది. ఇదండి ఈ వీడియో. బహుశా నేను అనుకోవడం అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఇలాగే ఈ మిరప చెట్లని ఇలాగే పెడితే నిజంగా జబ్బు రాకుండా ఉందా, అంటే ఆకుముడత ఇలాంటివి రాకుండా ఉందా, ఏదైనా వచ్చిందా, ప్లీజ్ కామెంట్ రూపంలో పెట్టండి. చూడండి, ఇవైతే ఈ మిరపకాయలండి నేను కోసుకున్నాను ఈ రోజుకి. ఇది యాక్చువల్గా ఇప్పుడు పెట్టినటువంటి అదైతే కాదు.
ముందు పెట్టిన చెట్టు కదా, ఇప్పుడు కొత్తగా మళ్ళీ అయితే 2 కుండీలలో అయితే 2 టబ్బులలో పెట్టాను చూడండి. ఇవి చిన్నవి. అది పోయేసరికి ఇవి నాకు అందుతుంది అన్నది ఆశ. సో ఇప్పుడు కొత్తవైతే కొన్ని నాట్లయితే పెట్టాను. ఇవి పెద్దగా అయ్యేసరికి అవి సీజన్ అయిపోతుంది. ఇదండి ఈ వీడియో.